అండ్ మీరున్నారంటే, టేస్టీ తేజ గారు ఉన్నారంటే డెఫినెట్గా టేస్టీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో మీ క్యారెక్టర్ ఏ విధంగా దీంట్లో ఆ ఫన్ ఎలిమెంట్ని జనరేట్ చేయబోతుంది? బేసిక్గా ఇందులో వాళ్ళు రాసిన దానికన్నా బేసిక్గా నాకు అమర్తో ఉండే ర్యాప్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయింది ఈ మూవీలో. బేసిక్గా మనోడు నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి బిగ్ బాస్ తర్వాత నుంచి మన మధ్య ర్యాప్ సేమ్ అదే ర్యాప్ కంటిన్యూ అయ్యింది. వీళ్ళు ఆ డైలాగ్స్ దానివల్ల ఏంటంటే ఇంకొంచెం సినిమాటిక్ ఫ్లేవర్లోకి రావటం వల్ల నాకు కొత్తగా అనిపించింది. బేసిక్గా బయట మేము ఇద్దరం ఉండే ఇది వేరు, అది స్క్రీన్ మీద ఎలా ఉందనేది చూసినప్పుడు నాకే కొత్తగా అనిపించింది. ఆబ్వియస్లీ చూసే జనాలు కూడా దానికి ఎక్సైట్ అవుతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ మీరు ఫ్రెండ్స్ కాబట్టి అది న్యాచురల్గా మీరు స్క్రీన్ మీద పండించేసి ఉంటారు, ఆ ఫన్ జనరేట్ అయ్యి. కానీ మీకు స్క్రీన్ మీద చూసుకున్నాక మీ బాండింగే కొత్తగా కనిపించిందా? అమర్దీప్ గారు, వాట్ యు సే అబౌట్ దిస్? ఆబ్వియస్లీ అంటే మేము జనరల్గా మాట్లాడుకునేది వేరు, స్క్రీన్ మీద ఒక పాత్ర పోషిస్తూ ఆ పాత్రని మా మధ్య ఉన్న ఒక ర్యాపోతో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం వేరు. సో అది మాకు ఇంకా బాగా బెనిఫిట్ అయింది. అంటే మాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. సో ఒక క్యారెక్టరైజేషన్లో ఉన్నాం, కృష్ణ అంజి, మా ఇద్దరి మధ్య ఒక కాన్సెప్ట్. సో మేము మాట్లాడుకునేటప్పుడు కూడా దాని గురించి డిస్కషన్ కూడా కృష్ణ అంజి ఏ మాట్లాడతాడు తప్ప టేస్టీ తేజ అమర్దీప్ మాట్లాడుకో. సో అలానే ఉంటుంది మా ఇద్దరి మధ్య. సినిమా మొత్తం మీద అన్న 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 మొత్తం అనలే బేసిక్లీ ఎప్పుడు అన్న షూటింగ్ ఇక సెట్ లో కూడా నాకు తెలియకుండా వస్తుంది అన్న అన్న దాన్న చేయను ఏంది కెమెరా ఆఫ్ తర్వాత కూడా అన్నానే వచ్చేస్తుంది. షూటింగ్ చేసినంత వాళ్ళు నేను అన్న అన్న అంటానే ఉన్నా, అదే అలవాటు అయిపోయింది. ఆ రకంగా ఐ మీన్ వెళ్ళిపోయాం క్యారెక్టర్లోకి, చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆల్మోస్ట్ మనోడు గారిని తను కూడా అంత ఆపర్ కెమెరా కూడా కృష్ణ కాదురా అదే చెప్పనిరా నన్ను బ్రేక్ అవుతుంది అలాంటి మాటలు. పాపం తను కూడా కృష్ణ నా వెంట తిరిగేది. చేయి తీసి చెప్పొచ్చు. సరేలే, ఓకే.